నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు కూడా చూసాము మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక అనేది కొంత సందిగ్ధతగా మారుతుంది. అయితే వేములవాడలో కూడా పూర్తిగా రాజకీయ వేడికే అయితే హాట్ టాపిక్గా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఈ నెల 12న వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసమ్మతి సెగలు రోజుకొక చోట కూడా పెడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది, అయితే ఇప్పుడు మరొక సంవత్సర కాలంలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగబోనున్న నేపథ్యంలో అంతటా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవిశ్వాస తీర్మానాలు పెద్ద ఎత్తున కూడా మొదలవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ సంబంధించి అవిశ్వాస తీర్మానం కూడా అయితే వైస్ చైర్మన్ ఇప్పటికే రాజీనామా చేయడంతో ఆ ప్రాంతంలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఒక ఏదైతే క్యాంపు రాజకీయం కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్యాంపులో దీనికి సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా ఇప్పటికే క్యాంపుకు తరలి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వేములవాడ నియోజకవర్గం నుండి 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీలో 6 కౌన్సిలర్లు, కాంగ్రెస్ లో 1 ఉండగా మరొక 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి దీని ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఏదైతే గత ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ప్రధాన అనుచరుడుగా చెప్పబడే బీఆర్ఎస్ నేత వైస్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా క్యాంపుకు తరలినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వేములవాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పరిణామాలు అయితే వేములవాడ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. అయితే ఈ క్యాంపులో ఇప్పటికీ తరలి వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మచ్చిక చేసుకొని ఏదైతే వారితో మంతనాలు కొనసాగిన అనంతరం అయితే మారం కుమార్ అనే ఒక కౌన్సిలర్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ పోటీలో నెలకొన్నారు. అంటే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి వీరిద్దరు కూడా ప్రధానంగా పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుసు. మరొక సంవత్సర కాలంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతుండడంతో ఈ కేవలం సంవత్సర కాలం కోసం కూడా ఈ క్యాంపు రాజకీయాలకు తెరదీస్తున్నారు. ఇటీవల నిన్న కాక మొన్న దాదాపు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇదే తరహా రాజకీయం, 2 వర్గాల మధ్య కూడా ఇదే తరహా రాజకీయం నెలకొంది. అంతేకాకుండా ఇక హుజురాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా కొంతమంది కౌన్సిలర్లు కూడా నిన్న అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసింది. అయితే ఈ నెలలో కలెక్టర్ అవిశ్వాసానికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేసి ఉన్నారు, ఇప్పటికీ చేసి ఉన్న సందర్భం అయితే నెలకొంది. అయితే వీళ్ళంతా క్యాంపు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి ప్రధాన అభ్యర్థులలో ఎవరికి మద్దతు ఇస్తారు అంటూ కూడా ఒక రసవత్తరమైన చర్చనైతే వేములవాడ నియోజకవర్గంలో కొనసాగుతుంది. వరం.